రియల్, ఫేక్, ఒపీనియన్, జడ్జిమెంట్, వీటి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీతను ఎవ్వరూ దాటకూడదు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సీమ ప్రజలకు సినిమా చూపిస్తున్నాడా? అసలు పేద ప్రజలకు దీనివల్ల ఏదైనా లాభం ఉందా, లేదా సోషల్ మీడియా వరకే ఇదంతా పరిమితమా? చలో ధర్మవరం నిజమేంటో తేల్చేద్దాం. ఇదే ధర్మవరం, ప్రముఖ వాణిజ్య కేంద్రం. రాయలసీమ రక్త చరిత్రలో దీనికో పేజీ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే సూర్య ప్రతాప్ రెడ్డిని కూడా ఇదే ఫ్యాక్షన్ భూతం పుట్టన పెట్టుకుంది. ఇక డైరెక్ట్ పాయింట్ లోకి వస్తా. సర్ప్రైజ్ విజిట్ చేసి స్పాట్ లోనే జనం సమస్యలు పరిష్కారం చేయాలన్నదే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉద్దేశం. ప్రోగ్రామ్ పబ్లిక్ లో కనెక్ట్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే సమయంలో విమర్శలు కూడా గుప్పుమన్నాయి. ఏమిటి ఆరోపణలు? టీడీపీ జనసేన చేసిన అలిగేషన్స్ ఏంటి? అలిగేషన్ నెంబర్ 1, గుడ్ మార్నింగ్ ధర్మవరంలో స్థలాలను గుర్తించి రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారు. అలిగేషన్ నెంబర్ 2, టీడీపీ వాళ్లకు స్కీమ్స్ కట్ చేస్తున్నారు. అలిగేషన్ నెంబర్ 3, ఇది ప్రచార ఆర్భాటం తప్ప జనానికి ఏమాత్రం లాభం లేదు. ఈ ఆరోపణల్లో నిజమేంటో తేల్చడానికి పూర్తిగా మా గెటప్ మార్చేశాం. మొహానికి మాస్కులు, బాడీకి రహస్య కెమెరాలను తగిలించుకున్నాం. ఎక్కడైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం జరుగుతుందో ఆ గుంపులో కలిసిపోయాం. ఎమ్మెల్యే వెనకాలే నిలబడి ఉన్నాం. ఎవరు మాకు గుర్తు పట్టలేదు. అక్కడ జరిగే పిన్ టు పిన్ రికార్డ్ చేశాం. అక్కడ ఎమ్మెల్యే దృష్టికి వస్తున్న సమస్యలు, వాటికి ఆయన చూపిస్తున్న పరిష్కారాలు కూడా రికార్డ్ చేశాం. ఇక్కడ మనము ఎమ్మెల్యే అనుచరుల కదలికలపై కూడా నిఘా పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉన్నాయా అని తీస్తారా అని. కానీ మాకైతే అప్పుడు అటువంటి దృశ్యం అయితే కంటపడలేదు. అయితే మా టీంలోని ఒకరిద్దరి కదలికల మీద వాళ్ళకు అనుమానం వచ్చింది. అంతే, షూటింగ్ ప్యాకప్ చెప్పేసి అగ్రహారానికి వెళ్ళిపోయాం. టీడీపీ అభిమాని శివయ్య ఊరు ఇదే. శివయ్య కొద్ది రోజుల కిందట వార్తలకు ఎక్కిన విషయం మీకు తెలిసిందే. నీవు వద్దు, నీ పథకాలు వద్దు అని నేరుగా ఎమ్మెల్యే మొహం మీద చెప్పేసిన టీడీపీ కార్యకర్తే ఈ శివయ్య నిర్ణయం కరెక్టా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ధైర్యవంతులంటే నాకు ఇష్టం. ఆ ఊర్లో ఎక్కువ మంది వైసీపీ అని తెలిసి కూడా శివయ్య ఎమ్మెల్యేని ఎదిరించాడంటే అతనిలో ఉండే ధైర్య సాహసాలను నారా లోకేష్ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. శివయ్య ఇంటికెళ్ళి తలుపు తట్టాం. బ్యాడ్ లక్, శివయ్య లేడు, వాళ్ళ అన్న ఉన్నాడు. ఇతను శివయ్య కంటే కరుడు కట్టిన టీడీపీ అభిమాని. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పింఛన్లు తీసేసేది. నా పింఛన్ అయితే అది 24 ఏళ్ళు ఉండదు. పింఛన్ లేదు. ఆ పింఛన్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి అంట, రెడ్డి దగ్గరికి అంట. పార్టీ నమ్ముకొని ఉంటాం, ఎవరిని నమ్ముకోం, రోడ్డు నమ్ముకోం, ఎవరిని నమ్ముకోం. ఎక్కడైతే ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం చేశాడో ఆ ప్లేస్ కి మళ్ళీ వచ్చాం. అయితే ప్రోగ్రాం అప్పటికే అయిపోయింది. ఎమ్మెల్యే పలకరించిన జనాన్నే ప్రశ్నించాం. ఏమ్మా సమస్యలు పరిష్కారం అయ్యాయా అని అడిగాం. ఇప్పుడు ఇక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం జరుగుతా ఉంది కదా, ప్రతి ఒక్క వాటిలో జరుగుతుంది. ఏంటి దానివల్ల లాభం ఉందా? లాభం లేదు, అక్కడ లాభం ప్రతి ఒక్కటి లాభమే ఉంది. రోడ్లు కాలువలు అడిగినాం సార్, సమస్యలు చెప్పినా మాకు సమస్యలు తీర్చండి సార్, అంతే ఏం లేదు. మీకు గుర్తుందా, జూన్ 30న ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఒక విద్యుత్ షాక్కి గురయ్యి ఒకే ఫ్యామిలీ చెందిన 5 చనిపోయారు. ఆ ఫ్యామిలీ వీళ్ళు. గవర్నమెంట్ ఏం చేసిన తర్వాత మీకు చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్క మనిషికి 10 లక్షలు, అంటే మొత్తం 50 లక్షలు ఇచ్చారా? అవును సార్. ఇంకేం చేశారు? అంతే సార్. ఇప్పుడు పిల్లలకి వీళ్ళకి జాబులు ఇచ్చారు సార్, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారా? అవును సార్. ఈ ప్రోగ్రాము జాతీయ స్థాయిలో ధర్మవరానికి ఒక మంచి గుర్తింపు తెచ్చింది. అంతా బాగానే ఉంది. ఎమ్మెల్యే జనాలు తిరగడం బాగానే ఉంది. వాళ్ళ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయడం కూడా బాగానే ఉంది. అయితే పేదవాళ్ళ మధ్య ఒక గీత గీసి టీడీపీ పేదవాళ్ళు, వైసీపీ పేదవాళ్ళు అని చెప్పి ఒక పక్షపాతం చూపించడం నాకు నచ్చలేదు. శివయ్య విషయంలో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తే నమస్తే జాఫర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి గారు ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ప్రశ్నలన్నీ స్ట్రైట్గా ఉంటాయి. ఆన్సర్ కూడా డొంక తిరుగుడు కాకుండా నేరుగా నిక్కచ్చిగా ఉంటాయి. అన్ని ప్రశ్నలు పాయింట్ బ్లాక్ మీద ఉంటాయి. మోస్ట్ వెల్కమ్ సార్. నా మొదటి ప్రశ్న, గుడ్ మార్నింగ్ ధర్మవరం అన్నది పబ్లిసిటీ స్టంటా లేకపోతే దీనివల్ల ప్రజలకైతే ఉపయోగం ఉందా? ఇది పబ్లిక్లో తిరిగే వర్క్ అండి, పబ్లిసిటీ స్టెంట్ కాదు. ఇట్స్ పబ్లిక్ వర్క్. బేసిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రాయలసీమ లీడర్స్ కావచ్చు, నేను 5:30కి అలా లేస్తానండి మార్నింగ్. ఈ 5:30 నుంచి 9:30 వరకు కింద ఆఫీస్ ఉండదు, వేరే పని ఉండదు, ఏముండదు. సో రోడ్ల వెంబడి తిరగడం నాకు అలవాటు. ఇవి దీనికి మెయిన్ ఇన్స్పిరేషన్లో కూడా చెప్పాలనుకుంటే మా నాన్న, మా చిన్నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న సర్పంచ్గా ఉన్నప్పుడు పులివెందలకి
ఆయన పొద్దున్నే మార్నింగ్ తిరిగి ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా అడ్రస్ చేసే వచ్చేవాళ్ళు. ఒక ఊరు ఏది రావాలంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నేరుగా వెళ్తేనే మనకు రియల్గా ఇష్యూస్ తెలుస్తాయి అనేది. సార్ ఇక్కడ కొన్ని ఓపెన్గా మాట్లాడుకుంటే మీరు అక్కడ పరిష్కరించే సమస్యలు కాలువలు పూడికలు తీయడము, రోడ్డు మీద మట్టిని తొలగించడము, దీనికోసం ఇంత ఆర్భాటం అవసరమా అండి? ఏం ఆర్భాటం ఉందని అంటే నాకు అర్థం కావట్లేదు. మొత్తం మంది మార్బాలం ఎవరు వస్తున్నారు? మా మంది ఉండరు. మున్సిపల్ శాఖ అధికారులు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ వెళ్తున్నారు కదా. డెఫినెట్గా అండి, ఆ పని చేయాల్సిన అధికారులు రావడంలో తప్పేముంది? అదే కాదు, చాలా మల్టిపుల్ ఉంటాయి. కరెంటు సమస్య ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక సమస్యగానే జనం ఫీల్ అవుతున్నారు కదా. అదే దానికి సంబంధించిన అధికారులు లేకపోతే నేను ఎవరికి చెప్పాలా? ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వ్యవస్థతో పని చేయించాలి కానీ ఎమ్మెల్యే తానే ఒక వ్యవస్థ పని చేయడం అనేది రాంగ్ ఇండికేషన్స్ ఉండదా? వ్యవస్థలో ఎమ్మెల్యే కూడా ఒక భాగం. ఏ ఎమ్మెల్యే అయితే చట్టాలు చేస్తాడో ఆ ఎమ్మెల్యే ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూసుకోవడం కూడా బాధ్యతే కదా. ఇప్పుడు డెమోక్రసీలో జ్యుడిషియరీ, లెజిస్లేచరీ, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ మీడియా కూడా ఉంది కదా. మీడియా లేదు చెప్పి ఈ మూడే రంగాలు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచరీ. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేసే పనిని లెజిస్లేచరీ వచ్చి ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏం చేయాలి? లెజిస్లేటివ్వే ఎగ్జిక్యూటివ్తో పని చేయించాలండి. మేము చట్టాలు చేస్తాం యాజ్ ఎమ్మెల్యేస్గా, ఎంపీస్గా. ఆ చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? మున్సిపల్ కమిషనర్ పని చేయాలి, ఎంఆర్ఓ పని చేయాలి, ఎండిఓ పని చేయాలి, ఎమ్మెల్యే పని చేయాలి. ఎమ్మెల్యే పని ఏందో చెప్పండి. మేము చట్టాలు చేయడమే పని. ఎమ్మెల్యే ఎంఆర్ఓ పనిలో దూరిపోతే, ఎమ్మెల్యే కమిషనర్ పనిలో దూరిపోతే, ఎమ్మెల్యే ఇంకో ఎండిఓ పనిలో దూరిపోతే ఇంకా వాళ్ళు ఎందుకు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అండి. ఎమ్మెల్యే ఎంఆర్ఓ పని చూడడానికి నేనేమైనా పట్టాలు ఇస్తానా? ఇవ్వటం లేదు కదా. ఎండిఓ లాగా నేనేమైనా శాంక్షన్స్ చేస్తానమ్మా? చేయటం లేదు కదా. వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసే బాధ్యత నాది. మీరు చేసి తిరిగే చూస్తుంటే ఎక్కడో ఒక సినిమాలో మీరు ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కడి సినిమాలో అర్జున్ వెళ్ళి ఒకరోజు సీఎం అని చెప్పి జనాల్లోకి వెళ్ళి సమస్య పరిష్కారం ఆయన ఒక రోజుకే అప్పుడే ఆయన ఒక రోజుకే తిరిగినాడు, నేను రోజు తిరుగుతున్నా. అంటే నేను ఒక సింపుల్ అంటే ఎమ్మెల్యేలు అయిన వాడు తిరగకూడదా? తిరగకోకుంటే ఇదే జనమే అంటారు, ఇదే పబ్లిక్ అంటారు, ఎప్పుడు ఓట్లప్పుడు కనపడతారు, తర్వాత కనపడదు అంటారు. నా ప్రశ్నని మీరు స్కిప్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు పని చేయని ఒక్క కింది స్థాయి మధ్యస్థాయి ఎంప్లాయీని తీసుకుని వచ్చి జనాల్లోకి ముందుకు నిలబెట్టి అతను బోర్డులో నిలబెట్టినట్టుగా తిట్టడము, అవమానించడము ఇట్స్ గుడ్ ఇండికేషన్స్ అంటారా? నేను ఒక సింపుల్ విషయం చెప్తాను. ఒక ఆఫీసర్ని నువ్వు ఎందుకు ఈ పని చేయడం లేదు అనేది ఎందుకు అవమానం అవుతుంది నాకు అర్థం కావడం లేదు. చేయమని చెప్పండి, మేము కాదంటానమ్మా. గివెన్ ఆల్ లిబర్టీ టు డూ కదా. మార్నింగ్ మీరు 5:30కి వెళ్ళిపోతారు, 6 o'clock వెళ్తారు. మీతో పాటు కనీసం ఒక 10-15 మంది అక్కడికి వెళ్తారు, ఆఫీసర్లు వస్తారు. అది 9:30 దాకా 10 దాకా వెళ్తారు, వాళ్ళు తిరుగుతారు మీతో పాటు. ఓకేనా? ఆఫ్టర్ 10 వాళ్ళు ఆఫీస్కి వస్తారా? వస్తారు. ఆఫ్టర్ 10 వాళ్ళు ఆఫీస్కి వచ్చి మరి రెగ్యులర్గా వాళ్ళు ఈవినింగ్ వరకు ఉంటారు. ఉండాలి కదా. వాళ్ళకు వారానికి ఒక రోజు అనుకోండి, నాకు రోజు కార్యక్రమం. అంటే రేపు పోలీసులతో పని పడినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మన ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఎమ్మెల్యే ఇంటికి మనం పోయినప్పుడు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి జనాలు అనుకుంటే, రెవెన్యూ ఆఫీసర్ అలా కాదు కదా అనుకుంటే ఎమ్మెల్యే గారు మా ఇంటికి వస్తున్నాం, లేకపోతే మేము ఎమ్మెల్యే ఇంటికి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి జనాలు అనుకుంటే, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన పనులు జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చినప్పుడు మేము చెప్దామనో, లేకపోతే మేము ఎమ్మెల్యే సెంట్రిక్ అవుతున్నారు ఇక్కడ. నేను ఒక చిన్న విషయం చెప్తాను. నాకు 40 వార్డులు, 295 గ్రామాలు అన్నీ ఒక రోజులో తిరిగాను కదా. ఒక్కో రోజు ఒక్కో చోటికి పోతుంటారు. అక్కడ లాంగ్ పెండింగ్గా రిజాల్వ్ కాని ఇష్యూసే నా దగ్గరికి వస్తూ ఉంటాయి. మీరు గుండె మీద చేయవేసుకుని చెప్పండి, గుడ్ మార్నింగ్ మా ధర్మవరంలో ఎటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంది సార్? కాలువలు, పూడికతీతలు తప్ప, లేకపోతే చిన్న చిన్న కరెంటు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు తప్ప ఒక రోడ్డు ఏమంటే వేయించగలుగుతున్నారా? ఎందుకు వేయించుకోవటం లేదు? రేపు మీరు మాతో ఉండండి, దగ్గర 6 కోట్ల 7 కోట్ల వర్కులకు రేపు భూమి పూజ ఉంది, రేపు రండి, మేము అన్ని చోట్ల వేపిస్తాము. ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ కట్ చీపేసి వస్తారు, ఈవినింగ్ మీ మనుషులు వచ్చి దాన్ని ఆక్రమణ చేస్తారని ప్రతిపక్షాలు ఈ వాదన చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళైతే గట్టిగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళకంతా ఒకటే ఏంటంటే నేను తిరగడం వాళ్ళకి నచ్చలే, మీకు ఎలాగో నచ్చటం లేదు, వాళ్ళకి అలాగ నచ్చటం లేదు. నాకు నచ్చుతుందా నచ్చట్లేదా నేను తిరిగే పద్ధతి సందేహాలు ఉన్నాయి. అంటే నేను వ్యవస్థతో పని చేయించాలి కానీ మీరే వ్యవస్థ మారకూడదు కదా. నేనే ఆ వ్యవస్థలో రకరకాల అంగాలు ఉంటాయి, ఆ అంగాలతో పని చేయించాలి, యాక్టివేట్ చేయించాలి అన్నది. అదే ఎగ్జాక్ట్లీ, అది 4 గోడల మధ్య కాకుండా రోడ్ల మీద వెళ్ళి అక్కడే వాళ్ళతో పని చేయిస్తున్నాను అంతే. సో పొద్దున వెళ్ళి రాత్రి ఈ రోజు కాదు, నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీరే ఇంతవరకు నాకు ఎవరన్నా కానీ గుడ్ మార్నింగ్లో వచ్చింటే చూసిండ్రు, రోడ్ ఇంత సందు ఉంటుంది, దాని మీదనే టాయిలెట్లు, దాని మీదనే మెడికల్ కట్టి ఉంటారు. ఒక్క అర్ధడుగు కూడా
పక్కకు పోతా అంటే పక్కింటోడు వీళ్ళదే గొడవ పడతాంటారు. అట్లాంటిది నేను పొద్దున్న చూసి రాత్రి ఖర్చు వేసే కాలాలు ఉన్నాయా ఈ సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ. నేను ఇంతకుముందు కూడా ఒక ఛాలెంజ్ చేశాను, మీలో ఎవడైనా కానీ నేను ఇంకో మాటతో అన్నా, ఒక్కడైనా కానీ నేను ఒక్క అర్ధడుగైనా సరే కబ్జా చేసినట్టు ఈ 3 ఏళ్లలో విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించండి అని చెప్పిన. విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించండి, ఒక్క అర్ధ సెంట్ అన్న చేసినానని. ఉత్త గాలి మాటలు ఇది నేను తిరుగుతున్నాననే తప్ప ఇది ఎప్పటి నుంచో తిరుగుతున్నాను. ఫలానా ఒకవేళ లేదు ఇంతవరకు ఒక్కడైనా సరే నా భూమి ఇలా చేశాడు అని చెప్పమని చెప్పనండి. ఒకసారి మీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది చూడాలని ఉందండి యాక్చువల్గా. అంటే జనాల్లోకి వెళ్తారు, మీరు గ్రీవెన్సెస్ వస్తాయి, బట్ మీరు ఏదో సంతకాలు పెట్టి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, ఆఫీసర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, అంతేనా? బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ ఆఫీస్ వర్క్ నడుస్తుందా? సోషల్ శివయ్య అని చెప్పి ఒక వ్యక్తి టీడీపీ అతను ఎందుకు పథకాలు వద్దన్నాడు? సో అంటే నాకు తెలియదు, అక్కడ పోయినప్పుడు ఇచ్చాను, నాకు ఇది వద్దు పథకాలు వద్దు అన్నాడు. పాపం మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ పథకాలు కూడా అన్ని ఈసారి నుంచి క్యాన్సిల్ చేయండి అయ్యా అని చెప్పి చెప్పలేదు. దానికి అలా చేయడం కరెక్ట్ అంటారా? వాళ్ళే వద్దన్నప్పుడు మనం ఎంతసేపు పెడతాం చెప్పు. ఇక్కడ సిస్టమ్ ఏంటి రాగానే గ్రీవెన్స్ అంతా రికార్డ్ అవుతాయి అంత అని చెప్పి. ఇది చేయూత స్కీమ్స్ అని షేక్ అజమా, నలిమ, ఉమ్మడి శెట్టి, జయలక్ష్మి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ వస్తాయి. మేము ఫోన్ చేస్తే అడుగుతాం, ఏమో మీకు అది వస్తుందా, ఎక్కడైనా ఏమైనా కరప్షన్ జరుగుతుందా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని చెప్పేసి వాళ్ళు ఉంటే మాకు చెప్తారు. ఎవరు అడుగుతారు? మీరు అడుగుతారా ఫోన్ చేసి? వీళ్ళే. ఏమో మీరు అడుగుతారా? కొంచెం ముందుకు రండి. ఏం అడుగుతారు మీరు? వాలంటీర్స్ కానీ ఎవరైనా బ్రైబ్ తీసుకున్నట్లు కానీ అలా ఏమైనా వాళ్ళకున్న సమస్యలు చెప్తూ ఉంటారు. పెన్షన్ రాకపోవడం కానీ ఇందాక మీరు చూసినట్టు అలా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా చెప్తూ ఉంటారు. ఇలా ఒక రిజిస్టర్డ్ బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇట్లా చేసి వైసీపీ లీడర్ ఆస్కింగ్ మనీ, ఇంకోడు సమ్మన్ ఆస్కింగ్ మనీ, ఇట్లా అని చెప్పి ఏదో బ్రేకింగ్ న్యూస్ దొరికింది మనకు, వైసీపీ లీడర్ ఆస్కింగ్ మనీ ఏంటి అని అడుగుతుంటే అతనికి కంప్లైంట్ ఇచ్చేసి లోపలికి ఇచ్చినాము. ఇది వైసీపీ లీడర్కే? అవును, దాంట్లో తప్పేమన్నా. ఏం పేరు ఆ పిల్లని పేరు? వాళ్ళ అల్లుడు ఎవరు కౌన్సిలర్ వాళ్ళ అల్లుడు చేస్తున్నాడంటే జైల్లో ఇచ్చా. అంతేనా? ములాజేం లేదు నా దగ్గర. అగ్రిగోల్డ్ మనీ 20,000 లోపల ఉన్న వాళ్ళని మాకు ఇంకా రాలేదు అని. సార్ మీకు ఒక సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఒక 50 మందిలో ఉంటారా? ఆయన తప్ప ఎవరు లేరు, బాజీ తప్ప. ఏ ప్రమోట్ ఉండదు ఏముంటదండి, నువ్వే చేస్తావా మొత్తం? లైవ్ పెట్టేస్తావా? ఎలా చేస్తావు? మొబైల్తో చేస్తావా? అంతే, మొబైల్లో పెట్టి లైవ్ పెడతాడు అంతే. లైవ్ కెమెరాలు లైవ్ సెటప్లు ఏముండవు, నువ్వు ఒకటే వెళ్తావు. దాంట్లో ఏముండదు, లైవ్ పోతుంటాం కాబట్టి కంటెంట్ నీట్గా ఉంటే ఆటోమేటిక్గా చూస్తాను. ఇంతకీ ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరము రియలా ఫేకా దీని మీద నా అభిప్రాయం చెప్పే ముందు ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, వెరీ హీటెడ్ ఇంటర్వ్యూ అది.